గైస్, ఈరోజు ఇండియన్ ఫ్లాగ్ కలర్ను ఉపయోగించి మన నేమ్ సెట్ చేసుకోవడం ఎలా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా స్నాప్సీడ్ అనే యాప్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. స్నాప్సీడ్లోకి వెళ్ళి ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత రీసెంట్లోకి వెళ్ళి గ్యాలరీలోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. గ్యాలరీలోకి వెళ్ళి మన ఆల్బమ్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్న ఒక పిక్ని ఎంచుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే ఒక పిక్ని ఎంచుకున్నాను ఫ్రెండ్స్. పిక్ని ఎంచుకున్న తర్వాత ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి కిందకి వస్తే ఇక్కడ టెక్స్ట్ అనేది ఫ్రెండ్స్. టెక్స్ట్ మీద మనకి ఇష్టమైన వాళ్ళ పేరు రాసుకోవాలి ఫ్రెండ్స్. డబుల్ ట్యాప్ ఇచ్చి నేనైతే నవీన్ అని రాస్తున్నా ఫ్రెండ్స్. నవీన్ అని రాసి ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. మీకు ఇష్టమైన పేరు రాసుకోండి ఫ్రెండ్స్. నవీన్ అని రాసి ఇక్కడ ఓకే బటన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత దానికి మనకు కావాల్సిన సైజు సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కిందకి జరిపి కొంచెం సెట్ చేసుకోవాలి, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత రైట్ మార్క్ మీద క్లిక్ ఇవ్వాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత టూల్స్లోకి వెళ్ళి డబుల్ ఎక్స్పోర్ట్ అని ఫ్రెండ్స్, దాంట్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లస్ బటన్ ఉంది ఫ్రెండ్స్. దాంట్లోకి వెళ్ళి మనకి ఇష్టమైన జాతీయ జెండాను ఎంచుకోవాలి ఫ్రెండ్స్. జాతీయ జెండా ఎంచుకుని దానికి నా నేమ్కి సెట్ అయ్యే విధంగా ఆ పేరుని 3 రంగులు పడే విధంగా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 3 రంగులు పడే విధంగా ఇక్కడ ఇలా చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ పక్కనే ఉన్న దాంట్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ కింద ఉంది ఫ్రెండ్స్. దాంట్లోకి వెళ్ళి డార్క్ అని ఎంచుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. వెళ్ళి డార్క్ అని ఎంచుకోవాలి ఫ్రెండ్స్. డార్క్ ఎంచుకొని ఇక్కడ రైట్ మార్క్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకి కావాల్సిన విధంగా వచ్చింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.